విషయం ఏంటంటే ఎవరైతే కిడ్నాప్ గురయ్యి ఆ కేసుని విత్డ్రా చేసుకోవడానికి అఫిడవిట్ ఇచ్చాడో సత్యవర్ధన్ ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. ఏమని, వంశీ గనక బయటికి వస్తే నా ప్రాణాలకి ముప్పు ఉందని చెప్పాడు. ఇది ప్రధానంగా మనం గమనించవలసిన విషయం. అతను నన్ను చంపేసినా చంపేస్తాడు, నన్ను తీసుకెళ్ళి చాలా బాధలు పెట్టి రకరకాల వేధింపులకు గురి చేసి నా చేత పిటిషన్ విత్డ్రా చేయించాడు అని ఇప్పుడు తేలిపోయింది. కాబట్టి నన్ను అతను ఏమైనా చేస్తాడు, అతనికి బెయిల్ ఇవ్వద్దు అని చెప్పి అతను అభ్యర్థన చేశాడు. ఇది పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి అంశం. మిగతా అన్ని పక్కన పెట్టండి. ఎందుకంటే ఇతను ఎంత గొప్పవాడంటే తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచి జగన్మోహన్ రెడ్డి దగ్గరికి వెళ్ళడానికి ప్లాన్ చేసేసుకున్నాడు ఆల్రెడీ. చంద్రబాబు నాయుడు గారు ఇంటర్వ్యూ అడిగి ఆయన దగ్గరికి వెళ్ళి, జగన్మోహన్ రెడ్డి నన్ను చాలా రకాలుగా ఇబ్బందులు పెడుతున్నాడు, నేను తట్టుకోలేకపోతున్నాను, నా పేరు మీద దొంగ పట్టాలు ఇచ్చారని చెప్పి కేసు పెడతానంటున్నాడు, నేను రాజీనామా చేసేస్తాను ఎమ్మెల్యేగా, నేను ఉండలేను ఎమ్మెల్యేగా రాజీనామా చేయకపోతే నన్ను చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి ఉన్నాడు, నేను రాజీనామా చేసేస్తాను అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని కలిసి చెప్పాడు. సరే, చంద్రబాబు నాయుడు గారు ఎందుకు తొందరపడతావు, రాజీనామా ఎందుకు చేయాలి అది అని చెప్పేసి ఆయన అన్నాడు. ఈ డ్రామా అవడంతోనే ఒక రాజీనామా లేఖని వాట్సాప్ లో చంద్రబాబు నాయుడు గారికి పంపించాడు. అంటే చంద్రబాబు నాయుడు గారిని ఏ రకంగా మోసం చేశాడో మనం ఇక్కడ గమనించాలా. వెంటనే వైసీపీ కండువా ఒకటి వేసుకోలేదు ఆయన సంవత్సరంలో. వైసీపీ ఆఫీసులో కూర్చోవడం, ఆయన ఆఫీసుకి వైసీపీ రంగులు వేసుకోవటం, వైసీపీ నాయకులందరినీ తన కంట్రోల్ పెట్టుకుని వైసీపీ నాయకుడుగా చలామణి అవుతూ జగన్మోహన్ రెడ్డి గారిని కలుస్తూ 4 సంవత్సరాల పాటు అతను సాగించినటువంటి అరాచకం గన్నవరం నియోజకవర్గం ఎప్పుడు చూసి ఉండదు. కారణం ఏంటంటే గన్నవరం నియోజకవర్గానికి ఒక చరిత్ర ఉంది. పుచ్చలపల్లి సుందరయ్య గారు ఆ నియోజకవర్గానికి శాసనసభ్యుడిగా ప్రాతినిధ్యం వహించారు. ఆ తర్వాత వచ్చినటువంటి ఎమ్మెల్యేలు ఎవరైనా సరే ఓ పద్ధతి ప్రకారంగా ఉన్నాడు. ఇతను వచ్చిన తర్వాతే తెలుగుదేశంలో ఉండగా ఇతను ఈ రకమైనటువంటి అరాచకాలు చేయలా. రెండోసారి గెలిచాడు. తెలుగుదేశంలో చంద్రబాబు నాయుడు గారు ఒప్పుకోడు. ఏదైనా ఆరోపణ వస్తే ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటాడు, పిలిచి అడుగుతాడు. బాగానే ఉన్నాడు 2014, 2019. మళ్ళీ 19లో గెలిచిన తర్వాత ఇక జగన్మోహన్ రెడ్డి గారి మైండ్ సెట్ అతను బాగా నచ్చింది. ఆ పక్కన గుడివాడ నియోజకవర్గంలో కొడాలి నాని ఇతనికి మంచి ఫ్రెండ్ అయ్యాడు. అతను పిలిచాడు, మనం ఈ జగన్మోహన్ రెడ్డి అనేవాడు మళ్ళీ గెలుస్తాడు, 30 సంవత్సరాలు ఉంటాడు, ఎందుకంటే అతను బటన్ నొక్కుతున్నాడు, పేదవాళ్ళకి డబ్బులు వెళ్తున్నాయి, వాళ్ళందరూ అతనికి ఓట్లేస్తారు, మళ్ళీ మనం రాజకీయాలు కొనసాగించి ఈ దోపిడీ కొనసాగాలంటే వైసీపీకి వెళ్తేనే బెటర్ అనేటువంటి నిర్ణయానికి వచ్చి ఈ డ్రామా అంతా చేసి అతను చేసినటువంటి దోపిడీ కానీ, దౌర్జన్యాలు కానీ, హత్యలు కానీ ఒకటి ఇటే కాదు. అతనికి రాజకీయ భిక్ష పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీ ఆఫీస్ని తగలబెట్టి అక్కడ ఉండేటువంటి కార్లను తగలబెట్టి గన్నవరంలో అతను సాగించినటువంటి మారణ కాండ కానీ, అరాచక పర్వం కానీ గన్నవరం నియోజకవర్గం ఎప్పటికీ మర్చిపోదు. ఇవాళ నేను ఏబిఎం ద్వారా ఈ కేసు విచారణ చేస్తున్నటువంటి జడ్జి గారికి చెప్తున్నా, అమ్మ మీరు కనుక అతనికి బెయిల్ ఇచ్చారా, అట్లా ఉండదులేండి, సత్యవర్ధన్ అనేవాడికి
ప్రాణాలకి ముప్పు. ఎందుకంటే అతను ఒక ఉచ్చు వేశాడు, ఆ ఉచ్చులో అతనే పడిపోయాడు. ఈ సత్యవర్ధను సార్ కోర్టులో మీరు చెప్పేవి ఇవన్నీ పరిగణలో తీసుకోరు. అక్కడ వాదనలు బట్టే ఏదైనా ఉంటుంది. ప్రకారంగా ఇతను హైదరాబాద్ లో అతని ఇంట్లో అతను దాయటం కానీ, అక్కడ నుండి విశాఖపట్నం తీసుకెళ్లి దాయటం కానీ ఎన్ని ఆధారాలతో వచ్చేసింది అంటే ఈ సత్యవర్ధన వల్లనే వచ్చినాయి. కాబట్టి వీళ్ళని మట్టు పెట్టాలని చెప్పి అతను అనుకుంటాడు. ఇందా బాజీ గారు చెప్పినట్టు జగన్మోహన్ రెడ్డి పార్టీలో ఉన్నటువంటి ఒక సంస్కృతం, మన పరిటాల రవి హత్య చూసాం. ఆ హత్య తర్వాత సిరీస్ హత్యలు ఎలా కొనసాగాయో, ఆ కేసు ఏమైందో చూసాం. అలాగే వివేకానంద రెడ్డి హత్య, ఆ తర్వాత ఇప్పటికి 6 వరుసగా చనిపోవడం, ఇంకో 2 మా ప్రాణాలకు ముప్పు ఉందని చెప్పి సునీల్ యాదవ్ కానీ, లేకపోతే దస్తగిరి కానీ, దస్తగిరి భార్య కానీ, దస్తగిరి భార్యని బెదిరించినటువంటి వాళ్ళు కానీ మనం చూస్తూ ఉన్నాం. వీళ్ళు అధికారంలో లేకపోయినప్పటికి కూడా వీళ్ళు హత్యాకాండలు మా తెలుగుదేశం పార్టీ వాళ్ళని 2-3 రోజుల క్రితం 2-3 పొట్టలు పెట్టుకున్నటువంటి వైఖరిని మనం చూస్తూ ఉన్నాం. మళ్ళీ మేము వస్తాం, బట్టలు తీసి కొడతాం, సప్త సముద్రాలు దాటినా సరే తీసుకొస్తాం అని జగన్మోహన్ రెడ్డి చెప్పడం కానీ, పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇప్పుడు మీ ట్రయల్ చూపిస్తారు, మేము వస్తే సినిమా చూపిస్తాం అని చెప్పి మాట్లాడటం కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే వీళ్ళ నేర మనస్తత్వం ఏంటనేది మనకి చాలా స్పష్టంగా అర్థమవుతా ఉంది. కాబట్టి ఇలాంటి వ్యక్తుల్ని బయట ఉంచడం ప్రమాదం, కొంతమంది జీవితాలకి ప్రమాదం. ఇతర